Hello friends, welcome to Day Trader Telugu. Good evening. Sensex 46 points down ay 80,242 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 2 points down ay 24,334 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 304 points down ay 55,087 దగ్గర క్లోజ్ అయింది. ఈ సెన్సెక్స్ నిఫ్టీ వీటి గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా పెద్దగా లేదు. సో ఇలా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మార్కెట్ ఇవాళ ఏం పెద్ద పడలేదని. కానీ పోర్ట్ఫోలియోస్ ని ఒక్కసారి చూడండి. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ హోల్డ్ చేస్తున్న పోర్ట్ఫోలియోస్ నాకు తెలిసి ఇవాళ బాగానే పడుండాలి. ఎందుకంటే ఇక్కడ నేను మీకు స్మాల్ క్యాప్ చార్ట్ పెట్టాను చూడండి. రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా పెరిగి కొంత కన్సాలిడేట్ ఏదైతే డిప్ వచ్చిందో దాని తర్వాత మళ్ళీ ఒక రికవరీలో మళ్ళీ ఇవాళ కూడా 1.7% దగ్గరగా ఒకనొక టైంలో అయితే 2% దగ్గరగా స్మాల్ క్యాప్స్ అయితే ఇవాళ పడ్డాయి. వెరాజ్ నిఫ్టీ సెన్సెక్స్ న్యూట్రల్ లో క్లోజ్ అయ్యాయి. మన పోర్ట్ఫోలియోస్ అయితే న్యూట్రల్ లో లేవు. ఎంతవరకు ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఇంపాక్ట్ అయిందనేది వీలైతే షేర్ చేయండి. దీనికి ప్రధానమైన కారణం ఎందుకు ఏం జరుగుతుందన్న దానికి ప్రధానమైన కారణం తెలుసుకునే ముందు ఇవాళ విక్స్ ను ఒకసారి గమనించండి. నియర్లీ 5% దగ్గరగా పెరిగింది. మరి నిఫ్టీ ఏమైనా పడిందా, పెరిగిందా? లేదు. బ్యాంక్ నిఫ్టీ మినిమం 1% అనే రియాక్ట్ అయిందా? లేదు. కానీ ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ దగ్గర ఒక బిగ్ వాలటిలిటీ విక్స్ లో కనిపించిన తర్వాత గ్రాడ్యువల్ గా విక్స్ పెరుగుతూనే ఉంది. మీకు అర్థమవుతుంది కదా, కాన్స్టెంట్ గా విక్స్ పెరుగుతూనే ఉంది. డే వరకు ఎండ్ ఆఫ్ ద డే కూడా విక్స్ హైయెస్ట్ లోనే క్లోజ్ అయింది. దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ లో ఫియర్ డెవలప్ అవుతుంది. దేని రిలేటెడ్ గా ఫియర్? లాస్ట్ 2 వీడియోస్ రిలేటెడ్ గా మీరు అబ్జర్వ్ చేశారంటే మార్కెట్ ఫాల్ కి సిద్ధంగా ఉండాలి. మార్కెట్ లో మనకు ఒక అన్సర్టనిటీ డెవలప్ అవుతూ ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఏ రకంగా పాకిస్తాన్ ఎదుర్కొంటుంది, దానికి తిరిగి మనకు ఎలాంటి అన్సర్టనిటీ పాకిస్తాన్ నుంచి ఎదురవుతుంది అంటే ఇష్యూ ఎంతవరకు కొనసాగుతుంది, అసలు ఏ డెవలప్మెంట్ తీసుకుంటుంది అన్న క్లారిటీ మార్కెట్ కి లేదు కదా. ఇన్ఫాక్ట్ మనం అటాక్ చేసినా సరే మార్కెట్ సడన్ గా 2% ఎంతో పడిపోయి మళ్ళీ రికవర్ అయినా అయిపోతుంది. కానీ దాడి జరగకుండా ఎప్పుడు జరుగుతుంది, ఎంత ఇంటెన్సిటీతో ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఇండియా ఏం చేస్తుంది, ఈ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి చూసారా, ఇది మార్కెట్ కి నచ్చదు. ఇదర్ నెగిటివ్ అయినా తీసేసుకుంటది, పాజిటివ్ అయినా తీసేసుకుంటది. క్వశ్చన్ మార్క్ ఏం జరుగుతుందని సస్పెన్స్ థ్రిల్లర్స్ మార్కెట్ ఇష్టపడదు. కాబట్టి అది కంట్రోల్ అవ్వనంత వరకు కూడా విక్స్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ, మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఈ అన్సర్టనిటీ ఉంటది. అండ్ దీనికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలనే లాస్ట్ 2 వీడియోస్ నుంచి చెప్తూ ఉన్నాను. ఐ నో ఇవాళ కొన్ని స్టాక్స్ పడుతున్న విధానం మిమ్మల్ని ఖచ్చితంగా డీప్ గా హర్ట్ చేసి ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న బిగ్ పెయిన్ మార్కెట్ ఇలా ఫాలో అవుతున్న పాయింట్ లో తీసుకొని మళ్ళీ రికవర్ అవుతూ మళ్ళీ ఫాలో అవుతూ ఈసారైనా వస్తున్న రికవరీ నిలబడుతుందా లేదు మళ్ళీ ఫాలో అవుతుందా నాకు అన్సర్టనిటీ మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం మార్కెట్ పడుతున్నప్పుడు ఎఫ్ఐఎస్ ఒక వ్యవహార శైలి వేరు, ఇప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడు ఎఫ్ఐఎస్ ఒక బిగ్ ప్లేయర్స్ ఒక వ్యవహార శైలి వేరు. బిగ్ ప్లేయర్స్ ప్రెసెంట్ మార్కెట్ ని ఆపర్చునిటీగా చూస్తున్నారు, ఎగ్జిట్ గా చూడట్లేదు. ఏదైతే ఎన్విరాన్మెంట్ ప్రెసెంట్ ఉందో అది టెంపరీగా ఉంటున్న ఎన్విరాన్మెంటే, ఫైనల్ ఎన్విరాన్మెంట్ కాదు. అండ్ ఇప్పుడు ఎందుకు మార్కెట్ లో కొత్త భయాలు నెలకొన్నాయంటే నేను నిన్న అండ్ అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మోడీ గారితో హై లెవెల్ మీటింగ్ జరుగుతున్నాయని. అండ్ రీసెంట్ గా జరిగిన మీటింగ్స్ కేబినెట్ కమిటీ హోదాలో పొలిటికల్ అఫైర్స్ తోను, ఎకనామిక్ అఫైర్స్ తోను, ఈవెన్ సిసిఎస్ కూడా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీతో కూడా మీటింగ్ అయితే మోడీ గారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఆ మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మోడీ గారు చెప్పింది ఒకటే, అన్నిటికీ అన్ని ఆర్మడ్ ఫోర్సెస్ కి, డిఫెన్స్ కానివ్వండి, ఎన్ఎస్ఏ కానివ్వండి, సిడిఎస్ కానివ్వండి, అండ్ అన్ని ఆర్మడ్ ఫోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉన్న అందరికీ కూడా మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాను. మీరు ఎప్పుడు అటాక్ చేస్తారో చేయండి, ఏ మోడ్ లో అటాక్ చేస్తారో చేయండి, ఏ రేంజ్ లో అటాక్ చేస్తారో చేయండి. ఎవరి పర్మిషన్స్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ సొంతంగా మీరు ప్లాన్ చేసి మనకి జరిగిన దారుణానికి మీరు బదులు తీర్చుకునే ప్రయత్నం చేయండి, ప్రాపర్ గా ప్లాన్ చేసి అని ఫ్రీ హ్యాండ్ మొత్తం డిఫెన్స్ సర్వీసెస్ కి ఇస్తూ ఉండడం. యూజువల్ గా ఆర్మీ వాళ్ళు కానీ, డిఫెన్స్ వాళ్ళు కానీ, అండ్ వివిధ దళాలన్నీ మన ఇండియాకి సంబంధించినవి ఎప్పుడు ముందుకు వెళ్లి ఏదైనా చేద్దామా అనే ఒక దాంతో ఉంటాయి. కానీ పొలిటికల్ రీజన్స్ తో కొన్నిసార్లు వెనక్కి తగ్గుతూ ఉంటాయి. ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఉండడం, నాకు తెలిసి ఇలా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు అనగానే ఖచ్చితంగా అవతల దేశానికి ఇన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి ఎవరు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారు అనే ఒక భయం అయితే ఈ అప్డేట్ తో మొదలైంటుంది. అండ్ ఈ అప్డేట్స్ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మాత్రం క్లియర్ గా 24 నుంచి 36 గంటల్లో భారత్ మా మీద యుద్ధాన్ని చేయబోతుందని పాకిస్తాన్ కి సంబంధించిన మినిస్టర్ అప్డేట్స్ అయితే చేశారు. విత్ ఇన్ 24 to 36 అవర్స్, రోజుకి 24 గంటలు. అలా చూస్తే ఒక రోజు నుంచి 1.5 రోజులో వాళ్ళ మీద యుద్ధానికి భారత్ వెళ్తుందనేలా పాకిస్తాన్ వాళ్ళే చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ క్లియర్ గా తనకు సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ ప్రొఫైల్ లో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, పాకిస్తాన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్స్ రూపంలో మనకి కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మార్కెట్ పడుతున్నప్పుడు ఏ రకమైన డేటాని నేను చెప్తున్నా సరే ఖచ్చితంగా మీకు అది మార్కెట్ లో కనిపించకపోతే ఫ్రస్ట్రేషన్ ఉండడం కామన్. కొత్తగా ఉంటున్న వాళ్ళకి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లాస్ట్ 1 ఇయర్ లో ఈ మొత్తం పానిక్ లో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని 20-30% దగ్గరగా ఇంపాక్ట్ ని చూసి రీసెంట్ రికవరీ తర్వాత మళ్ళీ ఫాలో అవుతుండడం డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత మీ పోర్ట్ఫోలియోస్ చాలా ఎక్కువ పెరుగుతాయి కదా, 40%, 50%, 60% ఆర్ ఈవెన్ 100% కూడా పెరిగిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ ఏదైనా జరుగుతున్నాయి అనుకోండి, మీరు ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటారు. వీటిని బోల్డ్ సార్లు చూసి
చూసి చూసి మీకే చిరాకు వస్తుంది. ఎవరైనా షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో వోల్టాలిటీ ఉంటుందంటే అది షార్ట్ టర్మ్ కదా, లాంగ్ టర్మ్ లో మళ్ళీ పెరుగుతుంది కదా అని ఎక్కువ వాటి గురించి థింక్ కూడా చేయరు. బట్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అదే మైండ్ సెట్ ని ఇప్పుడు నుంచి మెయింటైన్ చేయండి. నెక్స్ట్ 10-20 ఇయర్స్ లో మీ పోర్ట్ఫోలియోని గ్రీన్ గా అజ్యూమ్ చేసుకోండి. ఇవాళ వస్తున్న ఫాల్ టెంపరరీ, షార్ట్ టర్మ్ లోనే ఉంటుంది, లాంగ్ టర్మ్ కాదు అని మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే నెక్స్ట్ ఉంటున్న వోలటాలిటీని మీరు బాగా హ్యాండిల్ చేసి నెక్స్ట్ వస్తున్న ర్యాలీస్ లో చాలా క్విక్ గానే మార్కెట్ పెరిగింది కదా, చాలా నెలల నుంచి పడింది, జస్ట్ విత్ ఇన్ డేస్ పెరిగింది కదా, అలానే మార్కెట్స్ రిలేటెడ్ గా రికవరీ కూడా ఉంటుంది. కంగారు పడకండి. అండ్ ఫ్రమ్ లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్ FIS కాన్స్టెంట్ గా మార్కెట్ లో బై సైడ్ వెళ్తూ వస్తున్నారు. అండ్ వాళ్ళ షార్ట్స్ కూడా ఆల్మోస్ట్ 56% కి వచ్చేసాయి. నెట్ లాంగ్స్ 44% లో ఉన్నాయి. అండ్ పాజిటివ్ విషయాలకు వస్తే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఆటో టారిఫ్స్ రిలేటెడ్ గా ఒక స్టెప్ బ్యాక్ చేస్తున్నట్లు, టారిఫ్ ని ఈజ్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇండియా రిలేటెడ్ గా డీల్ అవుతుంది. డిస్కషన్స్ గ్రేట్ గా వెళ్తున్నాయి. ఖచ్చితంగా డీల్ అవుతుందని ఇలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. బట్ అన్సర్టనిటీ అంతా ఏదైనా ఉందా అంటే యుఎస్ మిగిలిన అన్ని దేశాలతో కుదుర్చుకునే డీల్ వేరు, చైనాతో కుదుర్చుకునే డీల్ వేరు. ఈ చైనా యుఎస్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ క్లియర్ అయిపోయింది అని మీరు వినే రోజు మార్కెట్స్ చాలా మంచిగా రియాక్ట్ అవుతాయి, మంచిగా పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. బట్ ఇప్పుడు వరకు ఏం జరుగుతుందంటే యుఎస్ వాళ్ళేమో మేము చైనాతో మాట్లాడుతున్నామని, చైనా వాళ్ళేమో మేము అసలు యుఎస్ తోనే మాట్లాడలేదని. ఖచ్చితంగా ట్రంప్ అబద్ధం చెప్తున్నారు. బట్ ఈ అన్సర్టనిటీ క్లియర్ అయితే చాలు, గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ మంచిది. బట్ మన వరకు వచ్చేసరికి విక్స్ ఎందుకు అలా రైజ్ అవుతుంది, మార్కెట్స్ లో ఎందుకు భయాలు ఉంటున్నాయి, స్మాల్ క్యాప్స్ లో ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుందంటే ఏ అటాక్ ఇండియా సైడ్ నుంచి ఉంటది మాక్సిమం వైలెంట్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఎలా ఉంటుంది, దాని ఒక ఇంటెన్సిటీ ఏంటి, ఆ ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉంటుంది, వేరే దేశాలు ఎవరెవరికి సపోర్ట్ వెళ్తాయి, ఎకానమీ రిలేటెడ్ గా ఏదైనా షార్ట్ టర్మ్ లో డిస్టర్బెన్స్ ఉంటుందా, వీటన్నిటి పరంగా మార్కెట్ కి ఏమీ తెలియదు. నాకు తెలియదు, మీకు తెలియదు, ఈవెన్ మార్కెట్ కి తెలియదు. కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ తో ఉంటున్నప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్ పక్కనుండే ప్రయత్నంలో మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ కి వెళ్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఈ సేమ్ టాపిక్ రిలేటెడ్ గా లాస్ట్ 2 వీడియోస్ లో కూడా మెన్షన్ చేశాను. కంగారు పడాల్సిన నీళ్ళేది షార్ట్ టర్మ్ వోల్టాలిటీ మీదని. అండ్ రేపు May 1st కారణంగా మార్కెట్ కి హాలిడే. బట్ ఇవాళ నైట్ రాబోతున్న కొన్ని డేటా పాయింట్స్, యూఎస్ కి సంబంధించిన ప్రైవేట్ జాబ్స్ డేటా పాయింట్స్, ADP డేటా కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన Q1 GDP డేటా కానివ్వండి, కన్సంప్షన్ డేటా కానివ్వండి, PCE ఇన్ఫ్లేషన్ డేటా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవాళ నైట్ రిలీజ్ అవుతాయి. దాన్ని బట్టి యుఎస్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. అలాగే యుఎస్ కి సంబంధించిన మెగా క్యాప్, మైక్రో అండ్ మెటా రిలేటెడ్ గా నెంబర్స్ ఇవాళే వస్తాయి. అండ్ రేపు యాపిల్ అండ్ అమెజాన్ నెంబర్స్ కూడా ఉంటాయి థర్స్డే. సో ప్రాబబుల్లీ మన మార్కెట్ ఓపెనింగ్ ఫ్రైడే కదా, రేపు మార్కెట్ హాలిడే, ఫ్రైడే ఉంటుంది. కాబట్టి యుఎస్ రిలేటెడ్ గా మేజర్ డేటా పాయింట్స్ తో గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంది. అండ్ ఇదే హాలిడేలోనే పాకిస్తాన్ వాళ్ళు కూడా కవ్వించేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ మన బార్డర్స్ దగ్గర కాల్పులు జరపడం, సీజ్ ఫైర్ ని వైలేట్ చేస్తుండడం, ఆ కవ్వింపు చర్యలకి మన భారత దళాలు కూడా గట్టిగానే ప్రతిఘటిస్తున్నా. ఇలా జరుగుతున్న చర్యలు ఇరు దేశాల మధ్యలో ఉంటున్న ఈ అన్సర్టనిటీ ఇంకా పెంచుతాయి. కాబట్టి ఆల్రెడీ ఒక ఇష్యూ రిలేటెడ్ గా ఇండియా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది పాకిస్తాన్ కి. దాంతో పాటు ఇప్పుడు చేస్తున్న ఇలాంటి వైలేషన్స్ తో ఖచ్చితంగా అటాక్ కొన్ని రోజుల్లోనే ఉండేదానికి ఛాన్స్ ఉందనేలా మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ ఒపీనియన్ బిల్డ్ అవుతుంది. కాబట్టి విక్స్ మనకి ఇలా గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. ఎప్పుడైతే విక్స్ మనకి కూల్ ఆఫ్ అయిపోతుందో దాని ఈవెంట్ రిలేటెడ్ గా మార్కెట్ పట్టించుకోవట్లేదని డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఆ పాయింట్ లో ప్రాబబ్లీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ రికవర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ విక్స్ పెరిగే ఏ ఈవెంట్ అయినా టెంపరీ ఈవెంటే, షార్ట్ టర్మ్ ఈవెంటే. తర్వాత రిజాల్వ్ అయిపోయినప్పుడు విక్స్ పడిపోవడం, మార్కెట్స్ పెరగడం రెండింటిని మనం కామన్ గా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ కంగారు అస్సలు పడకండి. ఫ్రెండ్స్, ఇంతలా ఈ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ అని అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఎలా చైనా +1 థీమ్ ప్లే అవుతుంది, ఇండియన్ ఎకానమీ ఎంతలా స్ట్రాంగ్ గా గ్రో అవబోతుంది, చైనా నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ సప్లై చైన్ నెట్వర్క్ ని ఇండియాకి ఎలా షిఫ్ట్ చేస్తున్నారన్న డేటా పరంగా నోమురో వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. నేను జాగ్రత్తగా చెప్తాను, ఇది ఒకసారి అర్థం చేసుకోండి. ఎలక్ట్రానిక్ డివిజన్ లో యాపిల్ వాళ్ళు ఆర్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న మ్యానుఫ్యాక్చరర్ ఫాక్స్కాన్ వాళ్ళు ఐఫోన్స్ యుఎస్ లో సెల్ అవుతున్న అన్ని ఐఫోన్స్ అసెంబ్లీ అనేది ఇండియాకే షిఫ్ట్ చేసుకుంటూ ప్రెసెంట్ ఉంటున్న ప్రొడక్షన్ ని డబుల్ చేయాలనుకుంటున్నారు బై 2026 నాటికనేలా అప్డేట్స్ చేస్తున్నారని. ఆల్ఫాబెట్, గూగుల్ ఒక పేరెంట్ కంపెనీ, డిక్సాన్ టెక్నాలజీస్ లో ఆల్రెడీ టాక్స్ లో ఉందని ఎలా అప్డేట్ చేశాను కదా, అలానే ఇప్పుడు ఐఫోన్ కి సంబంధించిన ఫాక్స్కాన్ వాళ్ళు కూడా వియత్నాం మీద రిలయన్స్ తగ్గించుకుంటూ, డిపెండెన్సీ తగ్గించుకుంటూ ఇండియాని మేజర్ హబ్ గా చూస్తున్నారని. అండ్ సామ్సంగ్ వాళ్ళు వియత్నాం లో ఉంటున్న వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా కాన్సన్ట్రేషన్ ని డైల్యూట్ చేసుకొని ఇండియాకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారని. ఈవెన్ హెచ్పి వాళ్ళు ఇండియా ఒక ప్రొడక్షన్, ల్యాప్టాప్స్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ ని డబుల్ చేసుకుంటూ వివిధ థర్డ్ పార్టీ వాళ్ళతో టైఅప్ అయి, డిక్సాన్ వాళ్ళతో కూడా టైఅప్ అయి మ్యానుఫ్యాక్చరింగ్ పై ఫోకస్ చేస్తున్నారని. హాసస్ వాళ్ళు ఇండియా ఒక లోకల్ వాళ్ళ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారని. ఈవెన్ లెనోవో కూడా సిమిలర్ బాటాలోనే ఉందని. ఇలా వేరియస్ కంపెనీస్ రిలేటెడ్ గా ఎలక్ట్రానిక్ డివిజన్ లో అప్డేట్స్ వస్తుంటే, టెక్స్టైల్స్ పరంగా కూడా ఆల్రెడీ 10-15% ఆర్డర్స్ చైనా నుంచి ఇప్పటి వరకు వెళ్తున్నవి కాస్త ఇండియాకి షిఫ్ట్ అయిపోయాయని. పర్టికులర్ గా తిరుపూర్ కి సంబంధించిన టెక్స్టైల్ హబ్ కే మేజర్
మేజర్ ఆర్డర్స్ వెళ్తున్నాయని, ఈవెన్ బంగ్లాదేశ్ కి సంబంధించిన అన్సర్టనిటీ కూడా మెజారిటీ ఆఫ్ యుఎస్ కంపెనీస్, క్లాతింగ్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ సప్లై చైన్ ని ఇండియాతో టైఅప్ చేసుకుంటున్నాయని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఈవెన్ టాయ్స్ పరంగా కూడా యుఎస్ లో ఉంటున్న వాల్మార్ట్ అండ్ టార్గెట్ ఉంటది కదా, కిరాణా దుకాణాలు ఉంటాయి కదా చైన్ నెట్వర్క్స్ లో, వాళ్ళకి ఎవరైతే టాయ్స్ ని సప్లై చేస్తుంటారో ఎంజిఏ ఎంటర్టైన్మెంట్ అని ఈ కంపెనీ, కాలిఫోర్నియాకి సంబంధించిన ఈ కంపెనీ ఇప్పటి వరకు చైనా నుంచి తెచ్చుకుంటున్న సప్లైలో 40% సప్లైని ఇండియాకి, వియత్నాం కి, ఇండోనేషియాకి షిఫ్ట్ చేస్తుందనేలా. అండ్ ఈవెన్ వాల్మార్ట్ వాళ్ళు డైరెక్ట్ గా టాయ్స్ ని ఇండియాలో నుంచే 2027 నాటికి $10 బిలియన్ కి కొని మేజర్ వాళ్ళ సప్లై చైన్ కి ఇండియాకే లింక్ చేయాలనుకుంటున్నారనేలా. అండ్ ఆటో స్పేస్ లో కూడా, కార్ల పరంగా కూడా కొత్త బ్రాండ్స్ ఇండియాకి రావాలనైతే ప్రయత్నించాయి. మరి ఇండియన్ గవర్నమెంట్ వాటిని ఆహ్వానిస్తుందో లేదో చూడాలి. BYD వాళ్ళు హైదరాబాద్ లో పెడతా అన్నారు ప్లాన్, బట్ దానికి మన గవర్నమెంట్ అంగీకరించట్లేదనే అప్డేట్స్ వస్తున్నాయి. ఈవెన్ విన్ఫాస్ట్ వాళ్ళు, స్టెలాంటిస్ వాళ్ళు ఇండియాలోకి రావాలని అడుగులు వేస్తున్నారని, ఇలా ఎప్పుడూ లేనంతగా ఇండియా రిలేటెడ్ గా గ్లోబల్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఆలోచిస్తున్నాయనేలా నోమురా వాళ్ళ డేటా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏ స్టాక్స్ కి అడ్వాంటేజ్ అంటే ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ డిక్సాన్, ఆంబర్ ఎంటర్ప్రైజెస్ వీటి పక్కకే మనం వెళ్తాం. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది స్టాక్స్ పరంగా కాదు, హౌ ఇండియా ఈజ్ షేపింగ్ అన్న దాన్ని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. గత 10 సంవత్సరాల క్రితం ఇండియాని ఎన్ని కంపెనీస్ పట్టించుకున్నాయి, గ్లోబల్ కంపెనీస్ పట్టించుకున్నాయి, కన్స్యూమర్ ఫేస్డ్ కంపెనీస్ పట్టించుకున్నాయి. కూల్ డ్రింక్లు అమ్మాలన్నా, ఇంకేదైనా వర్స్ట్ జంక్ ఫుడ్స్ అమ్మాలన్నా ఇండియానే వాళ్ళకి మంచిగా కనిపించింది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా, వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఫెసిలిటీస్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలన్నా గ్లోబల్ కంపెనీస్ ఎప్పుడు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఇప్పుడు స్లో అండ్ స్లోగా చైనాని వదులుకుంటూ మరి ఇండియాలోకి వాళ్ళు వస్తూ ఉండడం, థ్యాంక్స్ టు ట్రంప్ ఒక అన్సర్టనిటీ, కమింగ్ టైమ్స్ లో ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ సప్లై చైన్ నెట్వర్క్ ఒక్కసారి టైఅప్ ఏర్పడితే చాలు, ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డికేట్స్ అది మనకి మంచి ఈల్డ్ ని డెవలప్ చేస్తుంది. లైక్ చైనా అండ్ వియత్నాం మనం కూడా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లో ఒక లీడింగ్ ప్లేయర్ గా ఎదగాలన్నది మనం అందరం కోరుకోవాలి. అప్పుడే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ నెక్స్ట్ రాబోతున్న భవిష్యత్ తరాల ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎలాగైతే ఇప్పుడు నేను చెప్పిన డేటా పాయింట్స్ అన్ని కూడా ఇండియా ఒక గ్రోత్ ని సపోర్ట్ చేస్తున్నాయో, వెటరన్ ఇన్వెస్టర్, ఫేమస్ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ గారు తన ఎంటైర్ పోర్ట్ఫోలియోలో తనకు సంబంధించిన ఫండ్స్ కి సంబంధించి 95% క్యాష్ ఆన్ ట్రేడ్ మెయింటైన్ చేస్తున్నారని, ప్రెసెంట్ ఉంటున్న అన్సర్టనిటీ, టారిఫ్ రిలేటెడ్ గా, గ్లోబల్ టెన్షన్స్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీతో ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్ అని, కాబట్టి తనకు సంబంధించిన పోర్ట్ఫోలియోలో 95% దగ్గరగా క్యాష్ ని హోల్డ్ చేస్తూ క్యాష్ ఈజ్ కింగ్ అని చెప్తూ అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇది వినగానే మరి ఎంత ఫేమస్ ఇన్వెస్టర్సే మార్కెట్ లోంచి డబ్బులు బయటికి తీసేసి పెట్టుకుంటున్నప్పుడు మనం కూడా అదే కదా చేయాలని అనుకుంటాం. కానీ అక్కడ తను చేసిన స్టేట్మెంట్స్ చూడండి. ఈ పాయింట్ లో కూడా ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ ఉండొచ్చు, చైనా కంటే కూడా ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ ఉండొచ్చు. బికాస్ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, గ్లోబల్ సప్లై చైన్స్ షిఫ్ట్ అవే ఫ్రమ్ చైనా, దీని కారణంగా ఇండియా లాంటి కంట్రీస్ కి లాభం ఉంటుందని, కాబట్టి ఇండియా లాంటి కంట్రీస్ రిలేటెడ్ గా తనకు హోప్ ఉందనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. తన గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మాట్లాడుతున్నారు. బట్ మీరు గమనించారో లేదో, మన ఇండియా రిలేటెడ్ గా, పాకిస్తాన్ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీతో పాటు మార్కెట్ అనాలిసిస్ లో నేను రిపీటెడ్ గా మాట్లాడుతూ వస్తున్నది యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ. ఈవెన్ ఇవాల్టి వీడియోలో మాట్లాడాను, నిన్నటి వీడియోలో మాట్లాడాను, దానికి ముందు వీడియోలో మాట్లాడాను. యుఎస్ ఏమో మాట్లాడుతున్నాం చైనాతో అంటుంది, చైనా ఏమో మేము మాట్లాడట్లేదు అంటుంది. ఈ రెండు కానీ క్లియర్ అవ్వకపోతే మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఖచ్చితంగా అది అన్సర్టనిటీయే. కానీ దాంట్లో మన మార్కెట్స్ లీడ్ చేయదు, పడిపోతుంటే మన మార్కెట్స్ ముందుండి పడిపోదు, చివరిలో ఉంటుంది. పెరగాలన్నప్పుడు మన మార్కెట్ స్ట్రాంగ్ గా పెరుగుతుంది. ఇండైరెక్ట్ గా తన స్టేట్మెంట్స్ ని కూడా మనం వర్స్ట్ కేస్ తీసుకున్న గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈ యుఎస్ చైనా అన్సర్టనిటీతో గ్లోబల్ స్లో డౌన్ అయిపోయి రెసిషన్ లోకి వెళ్ళడం ఒక బిగ్ ఈవెంట్ తో ఫాలో అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్స్ కూడా ఫాలో అవుతాయి. రాంగ్ ఏం లేదు దాంట్లో. బట్ మనం లీడ్ చేయం. ఇండియా రిలేటెడ్ గా కొన్ని స్ట్రెంత్ ఈ రీసెంట్ టైమ్స్ లో డెవలప్ అవుతుండడం కారణంగా ఆల్రెడీ ఎఫ్ఐఎస్ మన దగ్గర నుంచి బాగానే ఎగ్జిట్ అయిపోయారు. వస్తే వెనక్కి రావాలి, లేకపోతే సెల్ చేసినా కొంత తక్కువలోనే సెల్లింగ్ ఉంటుంది. కాబట్టి ఇండియన్ మార్కెట్ లో ఉంటున్న ఇన్వెస్టర్స్ అంత కంగారు పడాల్సిన నీడ్ లేదు, ఈవెన్ ఇన్ ద మేజర్ గ్లోబల్ పానిక్. బట్ ఫ్రమ్ ద రికవరీ ఎండ్ చూసినప్పుడు మన మార్కెట్స్ కి ఎడ్జ్ అయితే ఉంటుంది. లేదు నాకు టెన్షన్ గా ఉంది, మార్కెట్ ఎంత పడుతుందో నాకు తెలియట్లేదు, ప్రెసెంట్ ఉంటున్న అన్సర్టనిటీ అని మీకు అనిపించింది అనుకోండి, నెక్స్ట్ ఉంటున్న ఇన్వెస్ట్మెంట్స్ ని కావాలంటే ఆపండి, ఎగ్జిస్టింగ్ ఉంటున్న వద్దు. నెక్స్ట్ ఉంటున్న దాన్ని జస్ట్ కొంత మార్కెట్ పడితేనే అని కాకుండా ఒక లెవెల్ పెట్టుకోండి, ఒక మేజర్ లెవెల్ పెట్టుకోండి, ఆ లెవెల్ కి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ డబ్బులు అలా వదిలేకుండా లిక్విడ్ ఫండ్స్ లో వేసి పెట్టండి, ఎంతో కొంత రిటర్న్ వస్తూ ఉంటుంది. మేజర్ గా ఎప్పుడైనా మీరు అనుకున్నట్లే మార్కెట్ పడితే పానిక్ అయినప్పుడు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంతేకాని ఇలా 95% లో 90% లో ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే మాత్రం వాట్ ఇఫ్ అనుకుంటున్నది రాంగ్ అయితే జరిగితే ఓకే, రాంగ్ అయితే మన 90% ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఇలాంటి అన్సర్టనిటీలో కొంత లాస్ లో బయటికి తీసుకొని మార్కెట్ రికవర్ అయిపోయింది అనుకోండి, సడన్ గా ఓవర్ నైట్
లో వచ్చే అప్డేట్స్ మార్కెట్స్ బిగ్ వే లో పుష్ చేసాయి అనుకోండి, లాంగ్ టర్మ్ మన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని బిగ్ వే లో మిస్ అవుతున్నట్టే కదా. ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఫైనల్ గా మీకు అనుకున్న డెసిషన్ తీసుకోవచ్చు. మీకు ఎక్కువగా భయం ఉంటే మాత్రం నెక్స్ట్ వస్తున్న క్యాష్ ని కొంత హోల్డ్ లో ఉంచండి. ఈ థింగ్స్ అన్ని క్లియర్ అయ్యాయి. యుఎస్ చైనా రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ ఉందా, అదంతా క్లియర్ అయింది అనుకున్న తర్వాత కావాలన్నా మార్కెట్ లోకి వెళ్ళొచ్చు. నా మెయిన్ కన్సర్న్ అంతా కూడా మన ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా ఇష్యూ కానే కాదు. స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో యుఎస్ చైనా రిలేటెడ్ గా అది ఎంత డిలే అవుతూ ఉంటే అంత ఇంపాక్ట్ కమింగ్ మంత్స్ లో మార్కెట్స్ రిలేటెడ్ గా, గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా మనం చూడాల్సి ఉంటుంది. మన ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా అంటారా, ఖచ్చితంగా ఇండియా ఇచ్చే బదులుతో, ఇన్ఫాక్ట్ బదులు ఇచ్చే ముందే, మన రెస్పాన్స్ ఇచ్చే ముందే పాకిస్తాన్ వాళ్ళు దానికి ఆల్రెడీ భయపడుతూనే ఉన్నారు. ఇండియా మా మీద అటాక్ చేస్తుంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అనే కంగారు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ రెస్పాన్స్ మాత్రం సాలిడ్ ఉంటుంది కదా. దాని తర్వాత ఖచ్చితంగా ఇలాంటివి చేస్తే ఇలా అవుతుందని ఒక భయం అయినా కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళని ఇలాంటి పనులు చేయకుండా ఆపుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. జస్ట్ అప్డేట్ గురించే కాదు, నిజంగా బ్యాంక్ లో ఏదో జరుగుతుందని మేనేజ్మెంట్ కి, ఐ మీన్ సిఇఓస్ కి, వీళ్ళందరికీ ముందే తెలిసి ఎలా స్టాక్ ని 1500 రూపాయల దగ్గర అమ్మేశారు. స్టాక్ 50% పడిపోయింది ఇప్పుడు. సో అసలు ఇలాంటి థింగ్స్ రిలేటెడ్ గా సెబీ ఏ రకంగా ముందుకు వెళ్లాలో కూడా తెలియాలి. సో అసలు ఫస్ట్ అప్డేట్ ని చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా మీకు తెలుసు కదా, 2 ఇష్యూస్ జరిగాయి. ఒకటి వీళ్ళ డెరివేటివ్స్ రిలేటెడ్ గా జరిగిన అకౌంటింగ్ ఇష్యూస్. సుమారుగా 2000 కోట్ల దగ్గరగా అక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టం వచ్చింది. నష్టం ఇన్ ద సెన్స్ ఆల్రెడీ నష్టపోయారు, బట్ అది రిపోర్ట్ చేయలేదు. అంటే ప్రజలకి తెలియలేదు, ఇన్వెస్టర్స్ కి తెలియలేదు అలాంటిది ఒక నష్టం ఉందని. దాన్ని సడన్ గా రిపోర్ట్ చేశారు, స్టాక్ పడింది. బట్ దాని తర్వాత కూడా మైక్రో ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా 600 కోట్ల దగ్గరగా ఇష్యూ ఉందని, దాని గురించి ప్రెసెంట్ ఆడిట్ జరుగుతుందని ఎలా చెప్తున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ ఈ 2 ఇష్యూస్ బయటికి రాకముందే సిఎఫ్ఓ జనవరిలోనే రిజైన్ చేశారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. తర్వాత రీసెంట్ గా డిప్యూటీ సిఇఓ రిజైన్ చేశారు. నిన్న సిఇఓనే రిజైన్ చేశారు. ఇలా జరిగిన తప్పులకి బాధ్యతను వహిస్తూ సుమంత్ కాట్పాలియా గారు, సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్, రిజిగ్నేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక కమిటీని వేసుకోండి, ఆ కమిటీ బ్యాంక్ ఆపరేషన్స్ ని చేస్తుంది, స్లోగా ఎండి అండ్ సిఇఓని వెతకండి అని. కానీ మీరు ఒక్కసారి ఇండస్ఇండ్ బ్యాంక్ కు సంబంధించి ఇన్సైడర్ డీల్స్ ఒకసారి మీరు గమనించారంటే, ఈ సేమ్ సుమంత్ కాట్పాలియా గారు జూన్ 25, 2024 న 50,000 షేర్స్ దగ్గరగా 1497 రూపాయల్లో అమ్మేశారు కంపెనీకి, ఈ బ్యాంక్ కు సంబంధించిన వాటా. అండ్ ఇదే బ్యాంక్ కు సంబంధించిన డిజిగ్నేటెడ్ పర్సన్ ఇంకొకరు అరుణ్ ఖురానా గారు 60,000 షేర్ల దగ్గరగా అమ్మేశారు. అదే పాయింట్ లో 1500 దగ్గరగా స్టాక్ ప్రైస్ ఉంటున్నప్పుడు. దాని తర్వాత కూడా ఈ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ, డిజిగ్నేటెడ్ పర్సన్స్ కానీ ఇక్కడ మీరు గమనిస్తూ వస్తే టైం టు టైం ఆ 1500 దగ్గరే చాలా మంది ఎగ్జిట్ అయిపోయారు. అంటే సమ్వేర్ ఇన్సైడ్ ఇలాంటిది ఒకటి జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ తో ఎగ్జిట్ అయ్యారా, వాళ్ళ పర్సనల్ రీజన్స్ తో ఎగ్జిట్ అయ్యారా, మరి సెబీ వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేయాలి. కాబట్టి చాలా దగ్గర చెప్తూ ఉంటారు, కంపెనీలో ఉంటున్న ఎంప్లాయీస్ అండ్ కంపెనీలో ఉంటున్న టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళ షేర్లు అమ్మేస్తున్నారు అనుకోండి ఏదైనా ప్రైస్ దగ్గర, కొంచెం మనం అలర్ట్ అవ్వాలి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. సో సిఇఓ రిజిగ్నేషన్ చేస్తున్నారనే అప్డేటే మనకి సోషల్ మీడియాలో ఉంటుంది. బట్ అదే పాయింట్ లో ఇది చాలా టైం బ్యాక్ నుంచి జరిగిన ఇష్యూస్ కదా, డెరివేటివ్ ట్రేడింగ్ పరంగా, అకౌంటింగ్ ఇష్యూస్ కానివ్వండి, మైక్రో ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా ఉంటున్న స్ట్రెస్, వీళ్ళు అప్డేట్ చేయకపోవడం కానివ్వండి, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉంటున్న ఇష్యూస్. అండ్ ఆ ఇష్యూస్ అసలు మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, మాకు తెలియలేదు, ఇప్పుడే తెలిసింది కాబట్టి రిపోర్ట్ చేస్తున్నామని. మరి కరెక్ట్ గా సంవత్సరానికి ముందు, ఇంకా చెప్పాలంటే సంవత్సరం కంటే తక్కువే, 2024 జూన్ పాయింట్ లో ఎలా 1500 దగ్గర ఉంటున్నప్పుడుగా స్టాక్స్ ని వాళ్ళు పెద్ద మొత్తంలో ఎగ్జిట్ అయ్యారన్నది ఖచ్చితంగా సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన యాంగిల్ అయితే అవుతుంది. నెక్స్ట్ నిన్న శామ్హీ హోటల్స్ రిలేటెడ్ గా ఒక బ్లాగ్ జరిగింది. ఎవరో ఇన్వెస్టర్స్, బయర్స్ అండ్ సెల్లర్స్ రిలేటెడ్ గా ఎన్ఎస్ఎల్ అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అన్నానా. ఈ డేటా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. సెల్లర్ బ్లూ చంద్ర ప్రైవేట్ లిమిటెడ్ రిలేటెడ్ గా, బయర్స్ మాత్రం చూస్తే టాటా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అండ్ స్టీన్బర్గ్ ఇండియా ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ లిమిటెడ్ వాళ్ళు. ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. పర్టికులర్ గా టాటా మ్యూచువల్ ఫండ్ ప్రాబబ్లీ అందుకే నిన్న స్టాక్ పెరుగుండొచ్చు. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్, వీళ్ళు ఇన్వెంటెక్ వాళ్ళతో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసుకొని ల్యాప్టాప్స్ అండ్ సర్వర్స్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారని, లైక్ నోట్బుక్ పీసీస్ కానీ, డెస్క్ టాప్ పీసీస్ కానీ, సర్వర్స్ అండ్ కాంపోనెంట్స్ ని కానీ ఇండియాలో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారని, ఇలా ఫామ్ చేస్తున్న జాయింట్ వెంచర్ లో డిక్సాన్ వాళ్ళకి 60% దగ్గరగా ఓనర్షిప్ ఉంటుందని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయితే అయింది. April 29th అంటే నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక 4:55 కి అయితే ఇన్సిడెంట్ అయింది కాటేపల్లి యూనిట్ దగ్గర. దురదృష్టవశాత్తు 3 తమ ప్రాణాలని కోల్పోయారు, 6 మంది హాస్పిటలైజేషన్ అయ్యారు. దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందని, మెషినరీకి ఏదైతే అయిందో దానికి ఇన్సూరెన్స్ ఉందని, బిజినెస్ కొంత టైం పాటు ఆగుతుందని ఇలా అప్డేట్స్ చేశారు. స్టాక్ కూడా దానికి వాళ్ళ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐనాక్స్ గ్రీన్ వాళ్ళకి సోలార్ రిలేటెడ్ గా, ఆపరేషనల్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా 675 మెగావాట్ డీల్ అయితే లభించిందని, అది కూడా ఇండియాకి సంబంధించిన లీడింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్ దగ్గర
నుంచి లభించిందని అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్బిసిసి వాళ్ళు 130 crore 58 lakhs విలువ చేసే టౌన్షిప్ ప్రాజెక్ట్ NEE PCO వాళ్ళ దగ్గర నుంచి మేఘాలయ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ఇది నియర్లీ 22 acres రిలేటెడ్ గా టౌన్షిప్ డెవలప్మెంట్ పరంగా లభించిన ఆర్డర్ అని అప్డేట్స్ చేస్తున్నారు. NEE PCO అంటే నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్, రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఫ్లాట్ ఉంటది. ఇయర్ ఆన్ ఇయర్ లో 16% దగ్గరగా డిక్లైన్ అయింది. బట్ మార్జిన్స్ ఫర్దర్ గా డిక్లైన్ అవుతూ ఉండడం, ఆపరేటింగ్ ప్రాఫిట్ 53%, నెట్ ప్రాఫిట్ ఏకంగా 57% దగ్గరగా డిక్లైన్ అవుతూ స్టాక్ ఇవాళ 8% పైగానే పడింది. నెంబర్స్ బాలేవన్న విషయం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఆర్డర్స్ రిలేటెడ్ గా బానే ఉంది. ఆర్డర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. 11% దగ్గరగా ఆర్డర్ బ్యాక్లాగ్స్ కూడా పెరుగుతున్నాయి. సో క్లియర్లీ ఇది ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ అనేది అర్థమవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ నెంబర్స్ వీళ్ళు ఇంకొక అనదర్ అప్డేట్ అయితే చేశారు. థిసిన్ గ్రూప్ రిలేటెడ్ గా వీళ్ళు కంబైన్ ప్రొఫైలాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ అండ్ సర్క్యులర్ ఎకానమీ పరంగా బిజినెస్ చేయబోతున్నారని. సో నాకు కనిపిస్తున్నంత వరకు ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉంది. ఆర్డర్ బ్యాక్లాగ్ బాగుంది. ప్రాబ్లం ఎగ్జిక్యూషన్ దగ్గర ఉంది. అండ్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ FY26 రిలేటెడ్ గా గైడెన్స్ 10% గ్రోత్ సైడ్ ఇస్తూ మార్జిన్ అనేది డబుల్ డిజిట్స్ లో ఉంటుందంటూ గతంలో వాళ్ళు చెప్పారు కదా, బై 2030 నాటికి 10,000 crore రెవెన్యూ టార్గెట్ అని. దానికే వీళ్ళు స్టిక్ అయినారని, లాంగ్ టర్మ్ గైడెన్స్ స్ట్రాంగ్ గానే ఉంటుందని మేనేజ్మెంట్ అయితే మాట్లాడింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. అందులో 1:2 స్టాక్ స్ప్లిట్ గురించి, 4:1 బోనస్ గురించి కూడా అప్డేట్ చేశాను. సింపుల్ టర్మ్స్, మీ దగ్గర ఒక స్టాక్ ఉందంటే అది ఫస్ట్ 2 స్టాక్స్ గా డివైడ్ అవుతుంది. ఈ 2 స్టాక్స్ గాను ఒక్కొక్క స్టాక్ కి 4 షేర్లు లెక్కన 2 స్టాక్స్ గాను ఇంకొక 8 షేర్లు మొత్తం కలిపి మీ దగ్గర ఒక షేర్ ఉంటే 10 షేర్లుగా మీకు బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ కలిపి ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఇది నిన్నటి వీడియోలో మాట్లాడుకుందే. బట్ డివిడెండ్ 12 రూపీస్ అని చెప్పాను. నేను చూస్తున్నంత వరకు స్పెషల్ డివిడెండ్, ఇంటర్మ్ డివిడెండ్ పరంగా అనౌన్స్మెంట్ ఉంది. లేటర్ చూస్తుంటే ఫైనల్ డివిడెండ్ ఇంకొక 44 రూపీస్ కూడా అనౌన్స్మెంట్ ఉంది. టోటల్ గా చూస్తే 56 రూపీస్ ఫైనల్ డివిడెండ్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళైతే అనౌన్స్ చేశారు. నెంబర్స్ వర్స్ట్ గా ఉన్నాయా? నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. నెంబర్స్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బ్లాక్ బాస్టర్ కాదు, వర్స్ట్ కాదు. బట్ తర్వాత మేనేజ్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్ జరిగిందా, గైడెన్స్ చాలా వీక్ గా ఇచ్చారు. FY26 రిలేటెడ్ గా కస్టమర్ ఎడిషన్ 14 million to 16 million దగ్గరగా ఉంటుందని చెప్పారు. గతంలో ఎంత అని చెప్పారు? 18 to 20 million దగ్గరగా కస్టమర్ ఎడిషన్ ఉంటుంది అన్నారు. సో దాంతో కంపేర్ చేస్తే కస్టమర్స్ ఈసారి పెద్దగా రారని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టే ఎడిషన్ ఉండదని. అండ్ ROA కూడా గతంలో 4.8 వరకు గైడెన్స్ ఇస్తే ఈసారి దాన్ని కట్ చేస్తూ 4.6 ఇచ్చారు. ROE కూడా గతంలో 23 వరకు ఇస్తే ఇప్పుడు 20 వరకే హైయర్ గా ఇస్తూ ఉండడం, ఈ FY26 లో మేం పెద్దగా గ్రో అవ్వం, గతంలో ఉన్నట్టు గ్రో అవ్వం అనేలా హింట్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా రియాక్ట్ అయింది. సిమిలర్ గా బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళ నెంబర్స్ కూడా, వీళ్ళకి 2 బిజినెస్ సెగ్మెంట్స్ ఉంటాయి. జనరల్ ఇన్సూరెన్స్ ఒకటి, లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి. జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అయితే ఓవరాల్ మెట్రిక్స్ వీక్ గానే ఉన్నాయి. వాళ్ళ రెవెన్యూ ప్రాఫిట్ అక్కడ కూడా వీక్ గానే ఉంది. బట్ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో బిజినెస్ బానే ఉంది, కానీ మార్జిన్స్ లో ఉంటున్న ఇంపాక్ట్ ప్రాఫిటబిలిటీని కంప్లీట్ గా టేక్ ఓవర్ డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళింది. సో ఓవరాల్ బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళ మెయిన్ నెంబర్స్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వెల్ BPCL నెంబర్స్ మాత్రం అబౌవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కంప్లీట్ గా మార్జిన్స్ టేక్ ఓవర్. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ $5 దగ్గరగా అక్కడ ఉంటాయి అనుకుంటే వీళ్ళు $9 దగ్గరగా రిపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. స్టాక్ ఇవాళ ఓపెనింగ్ బానే అయింది, నెక్స్ట్ ఫాల్ అయింది. అలానే నెంబర్స్ వీక్ ఉంటున్నట్టు కాదు. BPCL నెంబర్స్ మాత్రం అబౌవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఫైనలీ హీరో ఆఫ్ ద డే విశాల్ మెగా మార్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, నెంబర్స్ ఏం అంత పెద్ద సర్ప్రైజ్ చెయ్యో. రెవెన్యూ సైడ్ చూడండి, గతంలో 21,000 దగ్గరగా ఉంటే ఈసారి 26,000 దగ్గరగా రెవెన్యూస్ లో ఉంటది. అంటే గట్టిగా మాట్లాడితే 23% దగ్గరగా గ్రోత్ రెవెన్యూలో కనిపిస్తుందా? కానీ ప్రాఫిట్ ఎంత గ్రో అయిందో తెలుసా? 88%. 23% రెవెన్యూ గ్రో అయితే ప్రాఫిట్ 88% ఎలా గ్రో అవుతుంది? మీకు ఆన్సర్ తెలుసు. మార్జిన్స్ గ్రో అయినప్పుడు. వీళ్ళ ఎబిటా ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ ఎంతో తెలుసా? గతంలో 12, ఇప్పుడు ఎంతో తెలుసా? 14. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ గతంలో 3, ఇప్పుడు 4.5. ఏం జరిగింది? మార్జిన్స్ ఎందుకు పెరిగాయి? దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ ఓన్ బ్రాండ్స్ నుంచి వీళ్ళకి వస్తున్న బిజినెస్. గతంలో 72% ఉంటే ఇప్పుడు అది 73% అబోవ్ కి వెళ్ళింది. అండ్ ఆపరెల్స్ ఏదైతే ఎక్కువ మార్జిన్ ని కమాండ్ చేస్తాయో అది కూడా ఈసారి పెరుగుతూ ఉండడం, అక్కడి నుంచి కూడా షేరింగ్ పెరుగుతూ ఉండడం, సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అండ్ 85 న్యూ సెట్ ఆఫ్ స్టోర్స్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ మార్జిన్ అక్రీటివ్ గా వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తుండడం మార్కెట్ ఇవాళ అయితే ఈ నెంబర్స్ కి ఖచ్చితంగా సర్ప్రైజ్ అయ్యి 10% దగ్గరగా పెరిగింది. ఈవెన్ వరుణ్ బెవరేజెస్ నెంబర్స్ కూడా యాక్చువల్లీ ఇది మనం ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తాం. అలా చూసినా సరే ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ ఇంప్రూవ్ అవుతుంది, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ ఉన్నాయి అండ్ వాల్యూమ్స్ కూడా 30% ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ ఆర్గానిక్ వాల్యూమ్స్ కూడా నియర్లీ 15% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు డెలివర్ చేశారు. అండ్ ₹0.5 per share కూడా వీళ్ళు డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ గ్రీవ్స్ కాటన్ నెంబర్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 22% గ్రో అవుతూ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతుండేసరికి ప్రాఫిట్ 111% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. అండ్ డివిడెండ్ కూడా ₹2 per
షేర్ వీళ్ళు ప్రకటించారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.